సార్ ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ భాగంగా మూవింగ్ యావరేజెస్ అంటే ఏంటి? మీరు ఎలా యూజ్ చేస్తారు? మూవింగ్ యావరేజెస్ అనేవి బేసిక్గా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే. సింపుల్ మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్, వాల్యూమ్ వెయిటెడ్, ఇంకా చాలా ఉన్నాయి. బట్ మేజర్గా ఇవి ఉంటాయి. ఓకే. దీంట్లో కూడా ఎక్కువ మంది వాడేది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్. ఈ మూవింగ్ యావరేజెస్ ఏంటంటే నంబర్స్ ఉంటాయి. 10, 20, 50, 100, 200 ఇట్లా నంబర్స్ ఉంటాయి. అంటే ఆ నంబర్ ఏదైతే మనం చెప్తామో 20ని మనం వాడామనుకోండి, అంటే లాస్ట్ 20 క్యాండిల్స్ యొక్క మూవింగ్ యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. సో ఆ మూవింగ్ యావరేజ్ అంటే ఆ 20 పీరియడ్స్ మూవింగ్ యావరేజ్ని బేస్ చేసుకుని వాళ్ళ డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది. అక్కడ బై చేసుకోవాలా, సెల్ చేసుకోవాలా, మూవింగ్ యావరేజ్ యొక్క బిహేవియర్ని బట్టి డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది. సో ఇట్లా మూవింగ్ యావరేజెస్ అనేది ఎవరికి నచ్చిన మూవింగ్ యావరేజ్ వాళ్ళు వాడుకుంటారు. అలానే పీరియడ్ కూడా ఎవరికి కావాల్సిన పీరియడ్ వాళ్ళు వాడుకుంటారు. ఓకే. సో మీరు ఎలా యూజ్ చేస్తారు సార్? నేను మూవింగ్ యావరేజ్ అనేది అసలు ట్రేడింగ్ పర్స్పెక్టివ్ లో నేను మూవింగ్ యావరేజ్ వాడను. ఓకే. నేనేంటంటే ఏదన్నా ఒక లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నేను ఎక్కువగా మూవింగ్ యావరేజ్ అనేదాన్ని వాడతాను. ఓకే. సో అందుకే నేను మూవింగ్ యావరేజ్ అని పిలవని దాన్ని బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అని పిలుస్తాను. సో నేను పర్సనల్ గా యూజ్ చేసే మూవింగ్ యావరేజ్ అనేది నేను మీకు ఒకసారి చార్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఓకే. బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్, దీన్ని జనరల్గా మూవింగ్ యావరేజ్ అని అంటారు. అయితే ఇక్కడ నేను దీన్ని బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అని ఎందుకు అంటున్నాను అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది జనరల్గా గ్రీన్ కలర్లోకి రెడ్ కలర్లోకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ట్రెండ్ని బేస్ చేసుకుని పాజిటివ్ ట్రెండ్లో ఉంటే గ్రీన్ కలర్లోను, నెగిటివ్ ట్రెండ్లో ఉంటే రెడ్ కలర్లోకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏదైనా ఒక పర్టికులర్ లెవెల్ దగ్గర ఈ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్కి ఆ లెవెల్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని బట్టి అక్కడ ప్రైస్ అనేది మనకి రీట్రేస్మెంట్ వస్తుందా లేదా ఆ లెవెల్ అనేది డైరెక్ట్గా బ్రేక్అవుట్ అవుతుందా అనేది అంచనా వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్కి లెవెల్కి మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఫాస్ట్గా వచ్చి ఆ లెవెల్ని టచ్ చేసినా అక్కడ ఖచ్చితంగా రీట్రేస్మెంట్ వస్తుంది. అంతేగాని అక్కడ మనకి లెవెల్ బ్రేక్ అయిపోయిందని అనుకోకూడదు. ఈ కేసులో కూడా మనకి ప్రైస్ అనేది చాలా ఫాస్ట్గా డౌన్ సైడ్ వచ్చేసి ఆ పర్టికులర్ లెవెల్ దగ్గరకు వచ్చి హోల్డ్ అయింది. ఎందుకు ఆ పర్టికులర్ లెవెల్ దగ్గరకు వచ్చి హోల్డ్ అయింది అంటే అక్కడ మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్కి ఆ లెవెల్కి మధ్య డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఖచ్చితంగా అక్కడ మనకి రీట్రేస్మెంట్ వస్తుంది. రీట్రేస్మెంట్స్ వస్తుంది అంటే మీనింగ్ అక్కడ ప్రైస్ రియాక్ట్ అవుతుంది. అంతేగాని రీట్రేస్మెంట్ వచ్చి ఖచ్చితంగా మళ్ళీ పాజిటివ్కి వెళ్ళిపోతుంది అని కాదు. తర్వాత మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత నెగిటివ్ కూడా వెళ్ళొచ్చు. బట్ అక్కడ ప్రైస్ రియాక్ట్ అవుతుంది. ఇక్కడ ప్రైస్ రియాక్ట్ అవుతుంది అని మనం తెలుసుకుంటే మనకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పైనుంచి మనం సెల్లింగ్ పొజిషన్లో ఉంటే ఆ లెవెల్ దగ్గర మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసేసుకోవచ్చు. లెవెల్ బ్రేక్ అయిన తర్వాత కావాలంటే మళ్ళీ మనం రీఎంట్రీ అనేది ట్రై చేయొచ్చు. ఈ కేసులో ప్రైస్ అనేది చాలా ఫాస్ట్గా రెసిస్టెన్స్ వరకు వచ్చింది. రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఎందుకు రియాక్ట్ అయింది అంటే రెసిస్టెన్స్కి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్కి మధ్య చాలా డిస్టెన్స్ ఉంది.